way. వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారండి. అదేనండి హోమ్ థియేటరు. మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా, హోమ్ థియేటరు నవనీత్ దగ్గరుండి కట్టించుకున్నాడు. అసలు ఎక్సలెంట్ అండి. అసలు ఇంటీరియర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూపిస్తాయి ఈరోజు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి. ఆహా, 6 మంది కూర్చోవచ్చండి. మంచి కంఫర్టబుల్. చూడండి కలర్ కాంబినేషన్ చూడండి, ఇరుగ్గా లేకుండా పెద్ద స్క్రీను. ఇంకా థియేటర్కి వెళ్ళకుండా, అయినా థియేటర్కి వెళ్ళి చూస్తారులేండి, మళ్ళీ మీరేమనవాకండి. అంటే హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ ఉంటాయి కదా. చూడండి ఒకసారి లుక్ వేసేయండి ఎంత అందంగా. చూడండి హోమ్ థియేటర్ ఒకసారి లుక్ వేసేయండి. అసలు కలర్ఫుల్గా కాంబినేషన్ చాలా బాగుంది. అంటే బ్రౌన్ కలర్స్ అయితే చీకటిగా ఉంటుంది, అలా కాకుండా మంచి పింక్ ఇచ్చాడు. వెనకాల కూడా చూడండి సీనరీ. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే బొమ్మలు గిమ్మలు ఏం పెట్టకుండా మంచిగా ఇచ్చాడు. దీని గురించి నాకు పెద్దగా తెలియదండి, నవనీత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి ఏం ప్యానెల్ వాడారు నవని? దీన్ని అకౌస్టికల్ ప్యానలింగ్ అంటాంతా. అంటే ఏంటంటే లోపల మనము ఎంత సౌండ్స్ ఎంత హై వాల్యూమ్ పెట్టుకున్నా బయటికి వెళ్ళనివ్వదు అనమాట. అందుకే దీన్ని మనం ఈ విధంగా క్లాత్ లోపల వూల్ పెట్టి చేయించామత్త. అంటే బయట మనం మంచి ఎక్కువ సౌండ్ పెట్టుకున్నప్పుడు బయట కన్నప్పుడు ఒకటే మంచిది. అది చాలా కాస్ట్లీ పడి ఉంటుంది దానికి. స్క్రీన్ చాలా పెద్దది నవని. ఎంత సైజు దీనికి? ఇది 120 ఇంచెస్ స్క్రీన్ అత్త. ఇది హైట్ అదేలే 120, వెడల్పు 120 ఇంచెస్ డయాగ్నల్ స్క్రీన్. చాలా పెద్ద స్క్రీన్ అండి. ఇక్కడ ఏమన్నా స్విచ్ బోర్డులు ఏదో ఉన్నట్టు గుర్తు నాకు. ఇదంటే వస్తుందంటవా? ఇవన్నీ ఏంది నవని? ఇదంతా సౌండ్ సిస్టమ్ సంబంధించిన యాంప్లిఫైయర్స్ అత్త. అండ్ ఒకటి దీంట్లో బ్లూరే డివిడి ప్లేయర్, ఇంకోటి మన ఎయిర్టెల్ డిష్ టీవీ బాక్స్, యాపిల్ టీవీ, ఈ ఎక్విప్మెంట్ అంతా ఏదున్నా సరే మొత్తం అన్ని ఇక్కడి నుంచే ఆపరేషన్స్ జరుగుతాయి అత్త. మొత్తం అన్ని రిమోట్ తోనే చేసుకోవచ్చు. అన్ని రిమోట్ తోనే. చాలా నీట్ గా డోర్ పెట్టేసి ఏం కనబడకుండా, దుమ్ము పడకుండా చాలా నీట్ గా చేసేసారు. ఇది కూడా కొంచెం మెరుస్తుంది నవని బాగా. క్లాత్ కూడా క్లాత్ అంటే క్లాత్ కాదు, ఇది దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది ఫినిషింగ్. తర్వాత అబ్బా ఈ సీలింగ్ చాలా బాగుంది. కొంచెం బిల్డింగ్ లాగా అండి. మనం కింద ఉండాల్సిన బిల్డింగ్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అదే మెటీరియల్. దీన్ని అకౌస్టిక్ డిఫ్యూజర్ అంటారు. అంటే సౌండ్స్ ఎంత వాల్యూమ్ వచ్చినా మొత్తం ఈక్వల్లో రూమ్లో ఈక్వల్గా సౌండ్ అనేది పాస్ అవుతుంది. ఓకే ఓకే, చాలా బాగుంది డిజైన్ అయితే, చాలా బాగుంది. ఇది ఇట్లా ఒకసారి కూర్చుంటా. ఏది ఇదే కదా? అబ్బా చాలా కంఫర్టబుల్గా బాగా మంచిగా చూసుకోవచ్చు హోమ్ థియేటర్లో. చాలా బాగుందండి నాకైతే. కింద కార్పెట్ ఫుల్గా వేసేసారు. 2 స్టెప్స్ వచ్చినాయి. చాలా అంటే ఇరుగ్గు లేకుండా చాలా విశాలంగా ఉంది నవని. చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఇంకో లాస్ట్లో ఒకటి స్విచ్ బోర్డు ఉందండి, అది చూపిస్తాను. ఇది చూడండి స్విచ్ బోర్డు ఉంది కదా, ఇక్కడ మూవీ అని ఉందండి. ఇది కానీ మనం సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆ మూవీ అది కానీ నొక్కేసామంటే థియేటర్లో మనకి లైట్స్ డౌన్ అయిపోయి డిమ్గా స్లోగా డౌన్ అయిపోతాయి కదా, సేమ్ సిస్టమ్ అండి అలాగే పెట్టుకున్నారు.
అది నొక్కేసి ఇంకా సినిమా చూడటమేనండి. సినిమా చూడటమే. చూడండి ఇప్పుడు చీకటి అయిపోయింది చూడండి. మనం లేచినప్పుడు పడిపోకుండా కింద స్టెప్స్కి లైట్స్ ఇచ్చారు. చీకటి అయిపోయింది, ఇంకా సినిమా చూడటమేనండి. తర్వాత ఈరోజు ఈవినింగ్ మంచి ఇంగ్లీష్ సినిమా పెట్టుకొని చూస్తాను. Not salsa, not flamenco, my brother. You know. Natu? What is Natu? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense. You two out. No, Jake, I've had enough of your bullying. Oh, radio! Go! చూసారు కదండి హోమ్ థియేటరు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటానండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ హోమ్ థియేటర్లో మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందా, సిస్టమ్ నచ్చిందా, ఏం నచ్చిందో నాకు కమెంట్స్ పెట్టండి. నేను కూడా చూస్తాను.